నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. టెక్స్టైల్స్ గత సంవత్సరం 2021లో అనుకున్నాము ట్యాక్సెస్ స్లాబ్ రేట్ పెంచబోతున్నారని చెప్పేసి, జిఎస్టీలో కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ పెరగబోతున్నాయి అని చెప్పేసి చాలామంది హడావుడి చేసి సంక్రాంతి కోసం బట్టలు కొనుక్కోవాలి, కొత్త సంవత్సరం కోసం కొనుక్కోవాలి, హాలిడేస్ కోసం కొనుక్కోవాలి, లేవని చెప్పి కొనుక్కోవాలి, లేదంటే అదేదో కొనుక్కోవాలి అని చెప్పి ఉద్దేశంతో చాలామంది పరిగెత్తి మరీ కొన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మనం 2022 జనవరి ఆల్మోస్ట్ లాస్ట్ వీక్లో ఉన్నాము. అయితే టెక్స్టైల్ సెక్టర్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, టెక్స్టైల్ సెక్టర్ వన్ ఆఫ్ ది లీడింగ్ సెక్టర్ అండి. అసలు ఎటువంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చిందండి, అసలు మీరు ఇమాజిన్ చేయలేదు. ఇట్స్ లైక్ 100% ప్లసే, దానికన్నా తక్కువలో లేవండి ఏ స్టాక్స్ కూడా. ఆల్మోస్ట్ అంటే చూసుకున్న కైండ్ ఆఫ్ విన్నర్స్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే. అయితే ఈ టెక్స్టైల్ సెక్టర్లో ఒక పాత కంపెనీ, వన్ ఆఫ్ ది లీడర్ కైండ్ ఆఫ్, నేను హింట్ ఇచ్చేస్తా, కైండ్ ఆఫ్ సూట్ మటీరియల్ తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీ కాస్త థర్డ్ క్వార్టర్ రిజల్ట్ ఇచ్చిందండి. అయితే ఆ థర్డ్ క్వార్టర్ రిజల్ట్ ఎలా ఉండింది అనుకుంటున్నారు? అసలు ₹1 సంపాదించారా 3 నెలల్లో? చాలా తక్కువ. అసలు ఇట్స్ టూ మచ్, అంత తక్కువ చెప్పకూడదు. సరే 10 కోట్ల, 20 కోట్ల, 30, 50, 101 కోట్లు, 101 crore ప్రాఫిట్ ఇచ్చిందండి 3 monthsలోనే రేమండ్స్ కంపెనీ. ఎస్, నేను మాట్లాడబోతున్నాను రేమండ్స్. అలాగే రేమండ్స్ కంపెనీతో పాటు ఈ సెక్టర్లో ఉన్న వేరే స్టాక్స్ కూడా ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి, అసలు ఇచ్చాయా లేదా, ఒకవేళ ఇచ్చుంటే ఎటువంటి కైండ్ ఆఫ్ పర్సంటేజ్ ఉంది. అండ్ మనం ఈ రేమండ్ స్టాక్ని, సరే గత అయిపోయింది, చాలా మంచి విషయం చెప్పారంటారు, ఓకే, బట్ రాబోయే ఈ మొత్తం సంవత్సరంలో 2022 డిసెంబర్ 2022 కానివ్వండి, 23 కానివ్వండి, 24 కానివ్వండి, ఎలా ఉండబోతుంది? సరే ఆ విషయం మనం చూసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాము. 2021 జనవరి నుంచి 2022 జనవరి వరకు చాలా అవుట్ పర్ఫార్మర్గా ఉండింది. బట్ ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారంగానే కాదు, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా కూడా ఈ స్టాక్ స్టేటస్ ఏంటి, అసలు ఎటువంటి కైండ్ ఆఫ్ ఏరియాలో ఉంది, నెగిటివ్లో ఉందా, పాజిటివ్లో ఉందా, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిందా, ఒకవేళ ఇంత మంచి ప్రాఫిట్ ఇచ్చినందుకు, లేదంటే ఇంకా కొంటున్నారా జనాలు. అందరూ ఏమనుకుంటారంటే, ఇంత ప్రాఫిట్ ఇచ్చాడంటే 3 నెలల్లోనే వాడు సంవత్సరం మొత్తంలో ఎంత ఇవ్వాలి అని చెప్పేసి గుడ్డిగా కొనడం మొదలు పెడతారు. అండ్ రేమండ్ ఎంత మంచి కైండ్ ఆఫ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాంటి బ్రాండ్ అనమాట. అసలు కళ్ళు మూసుకొని నమ్మేస్తారు. కానీ బ్రాండ్ని నమ్మి ఏదో హయ్యెస్ట్ పాసిబుల్ ప్రైస్లో కొనుక్కుంటే డబ్బులు రావండి. డబ్బులు రావాలి అంటే, ప్రాఫిట్ రావాలి అంటే, పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, ఆ స్టాక్ని తీసుకెళ్ళి మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసే ముందు మీరు ఒక హోంవర్క్ చేయాలి. ఎవరినైనా వీడియోస్లో చూసేసి, న్యూస్ ఛానల్లో చూసేసి, న్యూస్ పేపర్లో చదివేసి, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, పెట్టుబడి పెట్టమన్నారు, పెట్టేశాం, లాస్ అయితే మీరు చెప్పారు, మాకు లాస్ అయింది. ఎందుకంటే ఇవన్నీ, ఎందుకంటే మీకు పూర్తి ప్రాఫిట్ వస్తే మీరు వాళ్ళకి వెళ్ళి ఆ ప్రాఫిట్ వాళ్ళకు అప్పచెప్పరు. అలాగే లాస్ కూడా మీదే, ప్రాఫిట్ కూడా మీదే. సో అలాంటప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలి? 100% మీరే తీసుకోవాలి. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని మరి సో ఈ వీడియో చూడండి. రికమెండేషన్ కాదు, మీకు ఎక్స్ట్రీమ్లీ గుడ్ హెల్ప్ అయ్యేలాగా ఈ వీడియో నేను చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో రేమండ్స్ 101 కోట్ల వరకు ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది థర్డ్ క్వార్టర్లో. అది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్ అంటారు. 2021-2022 ఫైనాన్షియల్ ఇయర్ విషయం మాట్లాడుతున్నాను. సో ఈ స్టాక్లో ముఖ్యంగా ఎటువంటి కైండ్ ఆఫ్ వేరే కాంపిటీటర్స్ ఉన్నారు, పియర్ కంపారిజన్ అంటారు దీన్ని. సో ఈ పియర్ కంపారిజన్లో అసలు రేమండ్స్ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది ఆ విషయం మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ అనాలిసిస్, దీని ప్రైస్ రేంజ్ కంటే ముందు, ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్నారు రేమండ్ లిమిటెడ్, ఈ ప్రైస్ 777 -1%, అది ఒకరోజు విషయం మాత్రమే. అయితే ఈ స్టాక్ ఎక్కడ నిలబడిందంటే టాప్ 5లో చూసుకుంటే 4th పొజిషన్లో ఉంది, అండ్ టాప్ 3లో కూడా లేదు. అండ్ జస్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాదాపు 282% వరకు ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. అండ్ బిఎస్ఎల్ లిమిటెడ్ చూసుకుంటే 228% ప్రాఫిట్ ఇచ్చింది. కేజీ డెనిమ్ లిమిటెడ్ చూసుకుంటే 150% వరకు ప్రాఫిట్ ఇచ్చిందండి. See, this is a kind of profits what we are talking about. More than 100% plus. అంటే 1,00,000 పెట్టారా, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ప్రాఫిట్స్. అంటే దానికోసం రీసెర్చ్ చేయాలి కదా. మరి రాత్రి కల్లో మనకు
ఇటువంటి అన్నీ జరగడం కష్టమే. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే హోంవర్క్ చేయాలి, దానికి షార్ట్ కట్స్ లేవు అండ్ వేరే దాని కూడా నాకు తెలియదు. మీ హోంవర్క్ మీరు చేయండి, మీకు సపోర్ట్గా ఉండాలని చెప్పే ఉద్దేశం మాది. ఎప్పుడు ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మేము ఇది చేసే ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ వీడియోస్లో భాగంగా నేను మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. సో రేమండ్స్ టాప్ 4లో ఉంది. దాని తర్వాత సిఆర్ఆమ్ సిల్క్స్, విటిఎం లిమిటెడ్, మొరార్జీ టెక్స్టైల్స్, ఆర్వి డెనిమ్స్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే దేర్ ఆర్ కంపెనీస్. బట్ యాక్చువల్గా చూసుకుంటే 4, 5, 6, 7, 8 కంపెనీస్ ప్రాఫిట్స్ ఇచ్చాయండి. యాక్చువల్గా అటువంటి కైండ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకోవాలి అనుకుంటే లైక్ వీ డోంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ బిగ్ సైజ్ కంపెనీస్. ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ మాత్రం చూసుకుంటే టాప్ పర్ఫార్మర్స్గా మనం చూస్తున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము ఈ స్టాక్ స్టేటస్ ఏంటి టెక్నికల్స్ ప్రకారంగా. ఓకే, రేమండ్స్ థర్డ్ క్వార్టర్ చెప్పాను, రిజల్ట్స్ 101 crore ప్రాఫిట్ ఇచ్చింది. అయితే ఈ స్టాక్ ఒక స్ట్రాంగ్ బుల్ రన్లో ఉంది, రికమెండేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఈ స్టాక్ 771 ఆ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. దీని బ్రేక్అవుట్ స్టార్ట్ అయిందండి 383 and 535 ఆ రేంజెస్లో మంచి అక్యుములేషన్ జరిగింది, మంచి బ్రేక్అవుట్ వచ్చింది. అక్కడ నుంచి 680 ఉన్న ఫస్ట్ టార్గెట్ని దాటేసింది అండ్ నెక్స్ట్ టార్గెట్స్ ఉన్నాయి 896 అండ్ దాని తర్వాత 1111 రూపీస్, 1111. సో ఇది నెక్స్ట్ కైండ్ ఆఫ్ 1 year కైండ్ ఆఫ్ టార్గెట్స్ ఉన్నాయి. బట్ ప్లీజ్ హోంవర్క్ చేయండి. హోంవర్క్ మీరు చేసుకున్న తర్వాత సింపుల్ అండి, నాకు టెక్నికల్స్ రావు, ఫండమెంటల్స్ రావు అని చెప్పేసి మనం ఎంతవరకు ఆలోచిస్తూ ఉంటాం. కానీ సింపుల్, ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్స్లో ఎవరెవరు టెక్స్టైల్ సెక్టర్ గురించి ఏం మాట్లాడుతున్నారు, న్యూస్ పేపర్స్లో ఎవరెవరు ఏం రాస్తున్నారు, ఆ న్యూస్ ఛానల్స్ ఈ న్యూస్ పేపర్స్లో ఎవరు ఎంతవరకు ఏ స్టాక్ పైన ఫేవర్గా ఉన్నారు, మెజారిటీ ఆల్వేస్ విన్స్ అండి. సో అలాంటి టైంలో కూడా మీరు కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు భయం ఉంది, కొనుక్కోవాలనిపిస్తుంది అంటే ఒకే షేర్ కొనండి, ఒక షేర్తో స్టార్ట్ చేయండి. ప్రాఫిట్ బాగా ఇచ్చిందనుకోండి, ఒక 10-20% వచ్చిందంటే 20% పెరిగాక జనరల్గా స్టాక్స్ కిందికి రావండి, జనరల్గా రావు. అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు, అనిల్ గారు చెప్పారు కొనుక్కున్న 20% తర్వాత 50% పెరిగిపోయింది అంటారు మీరే. సో అలాంటిది ఏం లేదు. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే 1 share కొనండి, దాని తర్వాత నిర్ణయించుకోండి. డెసిషన్ ఈజ్ యోర్స్. ఎందుకంటే పెట్టుబడి మీది, ప్రాఫిట్ మీది. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.